హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, ఈరోజు అయితే బెండకాయల పకోడీ చేయబోతున్నా అండి. ఫస్ట్ దానికోసం బెండకాయలు శుభ్రంగా కడుక్కొని పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 1 kg బెండకాయలు తీసుకున్నానండి. తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు: కారం పొడి, ధనియా పౌడర్, సాల్ట్, పసుపు, కార్న్ఫ్లోర్, శనగపిండి అండ్ బియ్యం పిండి. ఫస్ట్ అయితే ఒక వెడల్పాటి గిన్నెలో కార్న్ఫ్లోర్ 4-5 స్పూన్స్ అట్లా కార్న్ఫ్లోర్ పడుతుందండి. శనగపిండి 2.5 స్పూన్ శనగపిండి పడుతుంది. బియ్యం పిండి కొంచెం తక్కువ వేసుకోవాలి. పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ధనియా పౌడర్ 2 స్పూన్ ధనియాల పౌడర్ పడుతుంది. కారం పొడి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ పొడిగా మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువ పోయకుండా కొంచెం పోసుకొని కలుపుతూ ఉండాలి. కొంచెం వాటర్ ఎక్కువ పోసి బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేశాక ఆల్రెడీ కట్ చేసుకున్నాం ఆ బెండకాయలు దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. బెండకాయలు విరగకుండా మెల్లగా ఫోర్స్గా కలపకుండా మెల్లగా కలపాలండి. కింద నుంచి పైన అట్లా కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ముక్కలు పట్టేయాలి. మిక్స్ అయిపోయింది కదా బెండకాయలు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి కాగాక దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక బెండకాయల మిశ్రమం ఉంటుంది కదండి, అది కొంచెం ఇలా విడదీసి వేస్తూ ఉండాలి. ఆల్రెడీ బెండకాయలో కార్న్ఫ్లోర్ జిగురుంటుంది కదా, ఒకదానికొకటి ఇలా అడ్డుతూ ఉంటుంది. అది వేగాక కూడా మనం దాన్ని విడదీసుకోవాలి. ఫస్ట్ ఒక పక్క బాగా వేగాక తిప్పుకోవాలి. అయిపోయింది కదా, తిప్పుకుని ఉండండి. ఒకసారి పిల్లలు బెండకాయలు తినాలి కదా, ఇలా బెండకాయలు పకోడీలాగా చేస్తూ ఉంటే తింటారండి పిల్లలైతే. ఈ పెరుగన్నంలోకి రసమన్నంలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. బెండకాయలు ఫ్రై
పకోడీ అయితే వేస్తున్నానండి. మరొకసారి మళ్ళీ బెండకాయలను ఆయిల్ వేసుకున్నాం. టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. వేగిపోయింది కదా, బాగా క్రిస్పీ కావాలి. స్టవ్లో అయితే కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి. హై మూలో పెట్టుకుంటే మాడిపోతుంది. అండి బెండకాయల పకోడీ అయితే రెడీ అయిపోయింది. అన్నీ ప్లేట్లోకి తీసుకున్నాం. ఒక డిష్ పేపర్ వేసి దానిలోకి ఈ బెండకాయల పకోడీ అనేది వేసుకోవాలి. బెండకాయల పకోడీ అయితే రెడీ అయిపోయింది. రెడీ అయితే వీడియో ఇంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.